అదే వివాదంపై 2 ఏళ్లుగా రాష్ట్రంలో ఆరోపణలు ప్రత్యారోపణలు గుప్పుమంటున్నాయి. దానిపై కాంగ్రెస్ సర్కార్ వేసిన విచారణ కమిషన్ రిపోర్టు కూడా ప్రభుత్వానికి సమర్పించింది. ఇలాంటి టైంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గట్టి బాంబే వేశారు. కాళేశ్వరంపై మరో కుట్రకు కాంగ్రెస్ సర్కార్ తెగబడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. పంపులను ఆన్ ఆఫ్ చేస్తూ పాడు చేసేందుకు రహస్య కుట్రలు జరుగుతున్నాయంటున్నారు హరీష్ రావు. కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయక మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయక కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలకు నష్టం. ఏంటి మీరు ఏం చేస్తున్నారు? అరే మొత్తం వ్యవస్థ అంతా తయారున్నది, ఉన్న వ్యవస్థ నడపడం చేతనైతే లేదా? సకాలంలో వేసవి కాలంలో మెయింటెనెన్స్ పనులు చేసుకోవాలి, వర్షాకాలంలో నీళ్లను ఒడిసి పట్టాలి. వాట్ ఈస్ దట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? కమిషన్లకే మీకు టైం సరిపోతలేనట్టుంది. లెక్కలు చూసుకోవడానికి, పర్సంటేజ్ చూసుకోవడానికి, ఆ వాటాలు పంచుకోవడంలో ఢిల్లీకి గల్లీకి మంత్రుల మధ్య మీకు కొట్లాటలకే సమయం సరిపోతున్నట్టు కనబడతా ఉంది. వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? నీళ్లు ముఖ్యం కదా, రాష్ట్రం ముఖ్యం కదా, ప్రజలు ముఖ్యం కదా, రైతులు ముఖ్యం కదా. రైతు ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యమా? ఒక ప్రాజెక్టులు కాదు నిర్లక్ష్యం, అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఇంతేకాదు ఉత్తర తెలంగాణ ప్రజలకు జీవనాడిగా ఉన్న ప్రాజెక్టును ఎండగడుతున్నారని ఆరోపించారు హరీష్ రావు. వరద గోదావరిలోకి వెళుతున్న రిజర్వాయర్లను నింపడం లేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి ఉన్నా ముఖ్యమంత్రి ఉన్నా ఆయన వ్యవసాయం చేసే ఒక రైతు. ఆయన రైతు గనక ప్రతి చుక్కను ఒడిసి పట్టిండు, రైతాంగానికి నీళ్లు అందించిండు. మీరెన్నడూ వ్యవసాయం చేయలే, అందుకే మీకు నీళ్ల విలువ తెలియదు. ఇలా కృష్ణానదిలో నీళ్లు సముద్రం పాలవుతున్నాయి, గోదావరిలో నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. గుడ్లప్పగిచ్చి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తా ఉన్నారు. మీ యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఇలా రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. ఒకవైపు వరదలు ముంచెత్తుతా ఉంటే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చెరువులు నిండలేదు, ఇప్పటికీ డ్యాములన్నీ ఖాళీగా ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో 60% డ్యాములు ఖాళీగా ఉన్నాయి. ఏం చేస్తున్నారు మీరు? ఎవరి కోసం పనిచేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ మీదనో కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో కోపం ఉంటే ఎందుకు రైతులకు శిక్ష వేస్తున్నారు? మాకు వేయండి శిక్ష, మేము అనుభవిస్తాం. కానీ మీరు మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలో వదలకండి. ఇక హరీష్ రావు ఆరోపిస్తున్నట్టుగా కాళేశ్వరంలో కుట్రలు జరుగుతున్నాయా? ఇంత తెలిసిన తర్వాత కూడా అధికారులు పంపులను ఎందుకు ఆన్ ఆఫ్ చేస్తున్నారు? ఆన్ ఆఫ్ చేస్తే బేరింగులు పాడవుతాయని ఇంజనీర్లకు తెలియదా? తెలిసినా కావాలని కుట్ర చేస్తున్నారా? ఇంత పెద్ద ప్రాజెక్టు విషయంలో ఇంత చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదా అన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. తెలంగాణ ప్రజలకు జీవనాడిగా కూడా ఆనాటి ప్రభుత్వం చెప్పింది. మొత్తంగా ప్రాజెక్టు నిర్మితమైంది. మేడిగడ్డ 7వ బ్యారేజ్లో పగుళ్లు రావడంతో అసలు ఆ ప్రాజెక్టే పనికిరాదు అన్న విధంగా ప్రస్తుత సర్కారు వ్యవహరిస్తోంది. అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కూడా ప్రభుత్వానికి చేరింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఒక ప్రాజెక్టు ఏ ప్రభుత్వం చేపట్టినా అది ప్రజాధనంతోనే చేపడుతుంది. ప్రజలకు ఆ ప్రాజెక్టు ఫలాలు అందాలి. ఎవరు అధికారంలో ఉన్నా కానీ ఆ ప్రాజెక్టు ఫలాలనైతే తెలంగాణ రైతాంగానికి అందించాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఎందుకు ఆ ప్రాజెక్టు నుంచి మోటార్లను ఆన్ చేయట్లేదు? అదేవిధంగా మోటార్లను హరీష్ రావు చెప్తున్నట్టుగా బురద రాజకీయం కోసం వరద జలాలను ఒడిసిపట్టడం లేదు అని ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తంగా కాళేశ్వరం క్రెడిట్ అంటే తెలంగాణ రాజకీయం అంతా కూడా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు వేదికగానే తెలంగాణ రాజకీయం జరుగుతుంది. సో గత ఎన్నికల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది అని కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపించినమాట. మొత్తంగా కాళేశ్వరంపై ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే కొత్త సర్కార్ అధికారం చేపట్టి 2 ఏళ్లకు దగ్గరవుతున్న టైంలో కూడా ఇంకా కాళేశ్వరం చుట్టూనే తెలంగాణ రాజకీయం తిరగటం, అదేవిధంగా అంత భారీ వ్యయం చేసి ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు ఫలాలను ఈనాటికి తెలంగాణ రైతాంగం అందుకోలేకపోవటం మాత్రం మేధావుల నుంచి, సమాజంలో ఉన్న పౌరుల నుంచి, అదేవిధంగా రైతాంగం నుంచి కూడా ఒక రకంగా ఆలోచన వ్యక్తమవుతుంది. రకరకాల విమర్శలు, ప్రతి విమర్శలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇక అయితే మొత్తంగా ఇప్పుడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ప్రాజెక్టులను ఆన్ ఆఫ్ చేస్తూ ఉన్నారు, మోటార్లను పాడు చేసే కుట్ర జరుగుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారు అని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సో మొత్తంగా అది ఎవరి ధనము కాదు, ప్రజాధనం. ఖచ్చితంగా పంపులు పాడవుతాయని తెలిసినా ఆన్ ఆఫ్ చేస్తూ ఉన్నారు. పంపులను ఆన్ చేయండి, ఆన్ చేసి తెలంగాణ రైతాంగానికి
కాళేశ్వరం ఫలాలను అందించండి, మేం ప్రాజెక్టు కట్టినా ఆ ఫలాలు అనేవి రైతాంగానికి అందిస్తే మాకు సంతోషమే అంటూ హరీష్ రావు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఎక్కడా కూడా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగం, దీనివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి ఓవైపు కాంగ్రెస్ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి. సో మొత్తంగా వేల కోట్ల ధనం అనేది కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టడం జరిగింది. తెలంగాణ సుసంపన్న రాష్ట్రం అన్న స్థాయి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా వ్యయాన్ని అయితే చేయటం జరిగింది. రైతాంగానికి ఫలాలు అందించాలి, నా తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాని అవ్వాలని చెప్పి ఆ రోజు కలలు కన్నారు కవులు. ఆ దిశగానే అడుగులు పడతాయని కూడా ఆశించాం. సో మొత్తంగా తెలంగాణ రైతాంగానికి అంటే తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. అటువంటి తెలంగాణలో నీటికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఎకరాన్ని కూడా గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలతో కానీ తడపాల్సిన అవసరం ఉంది. రైతాంగానికి నీటి వనరులు అందిస్తే తెలంగాణ భూముల్లో బంగారం పండించేందుకు రైతన్న సిద్ధంగా ఉన్న పరిస్థితి. సో గతంలో చూసుకుంటే కూడా మంచి పంట పండించారు తెలంగాణ రైతన్నలు. సో మొత్తంగా ఇప్పుడైతే మోటార్ల మంట అనేది చిచ్చురాజేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనకు డీటెయిల్స్